గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత జేసీఎస్ కన్వీనర్ వెంకటరెడ్డి మృతి ఘటనలో ఇద్దరు టీడీపీ గూండాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే వెంకటరెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. మాదాల గురువర్ధన్, బాల ఈశ్వర్లు నిందితులుగా గుర్తించారు. అదే రోజు వీరిద్దరూ లోకేష్ నామినేషన్లో పాల్గొన్నారు. ఫుల్గా మద్యం సేవించి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బైకులతో ఢీకొట్టారు. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి మృతికి కారకులైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, 4 రోజుల క్రితం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నాయక వెంకటరెడ్డిని ఇద్దరు దాదాపు 4 టీడీపీ కార్యకర్తలు బైక్ తో ఢీకొన్నారు. ఈ ఘటనలో వెంకటరెడ్డి వచ్చి బ్రెయిన్ డెత్ అయింది. ఆయన చెందారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు మాదాల గురువర్ధన్, బాల ఈశ్వర్లను ఇద్దరిని అదుపులో తీసుకుని విచారించారు. ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు 4 రోజుల క్రితమే లోకేష్ తరఫున కూటమి నాయకులు మంగళూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ లో ర్యాలీలో పాల్గొన్న వీళ్ళిద్దరూ ఫుల్ గా మందు తాగారు. అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఖచ్చితంగా గొడవ చేయాలన్న నేపథ్యంలోనే ప్రచారం నిర్వహిస్తున్న కార్యకర్తల దగ్గరకు వచ్చి అక్కడ ఉద్యోగపూర్వకంగానే గొడవ చేసి బైక్ తో ఢీకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో విచారణ తెలియంది. దీంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రైట్ అశోక్.